సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. థ్యాంక్ యూ. సో హర్ష, ఇవాళ 10th అక్టోబర్ ఫ్రైడే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. నిఫ్టీ విషయానికి వస్తే 103 పాయింట్ల లాభంతో 25,285 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 328 పాయింట్ల లాభంతో 82,500 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 10 రోజుల్లో ఒక 6 to 7 సెషన్స్ మార్కెట్లు చాలా పాజిటివ్గా నడిచాయి. సో మొత్తానికి ఈ 10 రోజులు మార్కెట్లు పాజిటివ్గా నడవడానికి ఎటువంటి అంశాలు దోహదపడ్డాయి అంటారు? అసలు ఎటువంటి అంశాలు డ్రైవ్ చేశాయి పాజిటివ్గా వెళ్ళడానికి? షూర్ సార్. సో లాస్ట్ మంత్ సెప్టెంబర్ మిడ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18th నుంచి 30th వరకు ఆల్మోస్ట్ ఒక 8 to 9 సెషన్స్ కంటిన్యూస్గా ఎవ్రీడే మార్కెట్ పడుతూ వచ్చింది. అక్టోబర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఆ ట్రెండ్ రివర్స్ అయ్యి ఒక 7-8 సెషన్స్లో మీరు అన్నట్టుగా మొన్న వెన్స్డే తప్పితే మిగతా ప్రతిరోజు గ్రీన్గానే ఎండ్ అయింది మార్కెట్. అక్టోబర్లో మనకి ఇప్పుడు లాస్ట్ 1 వీక్లో ఏం జరిగింది అని చూస్తే ఎస్పెషలీ మన Q2 అర్నింగ్ సీజన్ ఏదైతే ఉందో కంపెనీస్కి, వాళ్ళకి ఇప్పుడు కంపెనీ ఫస్ట్ క్వార్టర్ అనేది ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు ఉంటాయి. సెకండ్ క్వార్టర్ అనేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెకండ్ క్వార్టర్ ఎండ్ అయిపోయింది కనుక ఆ క్వార్టర్లో వాళ్ళ బిజినెస్ ఎలా జరిగిందన్న దానికి రిజల్ట్స్ ఈ మంత్ స్టార్ట్ అవుతాయండి. ప్రతి క్వార్టర్ ఆ తర్వాత క్వార్టర్లో 15 to 45 డేస్లో రిజల్ట్స్ ఇవ్వడం అనేది సెబీ రెగ్యులేషను. సో Q2 రిజల్ట్స్ మన ఈ లాస్ట్ 3 monthsలో జరిగిన Q2 కంపెనీ లాభాలు ఏమేమైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ ఇప్పుడు మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అందరూ కూడా ఒక 3-4 క్వార్టర్స్ గత 3-4 క్వార్టర్స్గా కంపెనీస్ అన్ని అంత లాభాలు ఏం చూపించట్లేదు. అంటే ఆశించినంత మంచి లాభాలు అయితే రావట్లేదు. మార్కెట్ కొంచెం డౌన్లో ఉండడం వల్ల పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. మార్కెట్లో డిమాండ్ అంత కనిపించలేదు, కన్జంప్షన్ అంత కనిపించలేదు. అందువలన ఒక 3-4 క్వార్టర్స్గా మన స్టాక్ మార్కెట్ కూడా పెద్ద పర్ఫామ్ చేయలేదు. అయితే ఇదే టైంలో మీరు గవర్నమెంట్ కూడా ఈ కన్జంప్షన్ బూస్ట్ చేయాలని చెప్పి చాలా రకరకాల మెజర్స్ తీసుకొచ్చారు. జిఎస్టీ కట్ చేశారు, ట్యాక్స్ కట్స్ తీసుకొచ్చారు, ఆర్బీఐ రెపో కట్ చేసింది, సిస్టంలో లిక్విడిటీ ఇంజెక్ట్ చేసింది. ఇవన్నిటి వల్ల ఈ లాస్ట్ 4 క్వార్టర్స్లో ఏదైతే అర్నింగ్స్ స్లో అయిపోయాయో అది ఇప్పుడు ఈ క్వార్టర్తో ఫైనల్గా ఒక ఎండ్కి వచ్చింది. నెక్స్ట్ క్వార్టర్ నుంచి మళ్ళీ అర్నింగ్స్ పికప్ అవుతాయన్న ధైర్యంతో మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా వేచి చూస్తున్నారండి. సో వాళ్ళందరికీ వాళ్ళు ఎదురు చూసే అర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్కి ఫస్ట్ అర్లీ సిగ్నల్స్ ఇచ్చేది ఈ Q2 రిజల్ట్స్ అనమాట. సో Q2 రిజల్ట్స్ ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ బ్యాంక్స్ అని వాళ్ళ ప్రొవిజనల్ రిజల్ట్స్ ఇచ్చారు. దాంట్లో ఎకానమీలో కన్జంప్షన్ పికప్ అవుతుంది అన్న దానికి మెయిన్ ఇండికేటర్ వచ్చింది. అది ఏంటంటే క్రెడిట్ గ్రోత్ పెరగడం. అంటే ఇప్పుడు ఒకవేళ మార్కెట్లో సమాజంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ డబ్బులతో కొనడం, వస్తువులు కొనడం అన్ని చేయాలంటే ఫస్ట్ లోన్స్ అవసరం. ఎప్పుడైతే మనుషులందరూ లోన్స్ ఎక్కువ తీసుకుంటున్నారంటే అప్పుడు మన ఎకానమీ ఓకే, నెక్స్ట్ బిజినెస్ యాక్టివిటీ పెరుగుతోందని చెప్పి కంపెనీస్ కూడా లోన్స్ తీసుకొని కొత్త క్యాపెక్స్ చేసి వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురావడం అనేది చేస్తారు. సో ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ లోన్స్ పెరుగుతున్నాయా లేదా అని. బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ ఒక 3-4 క్వార్టర్స్గా చాలా మ్యూటెడ్గా ఉండింది. ఈ క్వార్టర్లో ఫస్ట్ టైం కొంచెం పెరుగుతున్నట్టు అర్లీ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. ఆ పాజిటివ్నెస్తో మార్కెట్ లాస్ట్ 1 వీక్లో చాలా హ్యాపీగానే ఉండింది. సెకండ్ విషయం మీరు చూస్తే ఐటీ సెక్టర్ చాలా ఇబ్బందులతో పడుతుండింది ఒక 4-5 క్వార్టర్స్గా. అది కూడా ఒక చెప్పాలంటే కంపెనీ ఏదైతే ఆ డౌన్ సైకిల్ ఉండిందో ఆ కంపెనీస్ పరంగా ఆ డౌన్ సైకిల్ ఒక ఎండ్కి వస్తుంది అనేది మనకి నిన్న TCS క్వార్టర్స్తో అనిపించింది చాలామందికి. ఒక సొసైటీ పరంగా చూస్తే మనకి చాలా నష్టాలే. ఎందుకంటే ఐటీలో చాలా వరకు మన సొసైటీలో ఎంతోమంది దాంట్లో జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్స్ అయితే తగ్గిపోతున్నాయి. కాకపోతే TCS నిన్న చాలా క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. ఏంటంటే ఫ్యూచర్లో ఏఐ మీద చాలా ఇన్వెస్ట్ చేయబోతున్నాం, ప్రపంచంలో ఏఐ టెక్ ఎనేబుల్డ్ కంపెనీగా మేము అగ్రస్థాయిలో ఉండాలనేది నిన్న చాలా క్లియర్ సిగ్నల్ ఇచ్చారు.
దానివల్ల మన సొసైటీకి డెఫినెట్గా బ్యాడ్ ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది, ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. బట్ ఆ కంపెనీకి వచ్చే లాభాల పరంగా చూసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో టీసీఎస్ మళ్ళీ బాగా రికవర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వచ్చే దిశగా వెళ్తుంది అనేది ఆ సిగ్నల్ అయితే వచ్చింది నిన్న. సో ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడి నుంచి ఆ బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉండిందో అది ఒక ఎండ్కి వస్తుంది, ఇక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతాయనే ఉద్దేశంతో అయితే మార్కెట్ ఉంది. అదేవిధంగా ఈ వారంలో జరిగిన దాంట్లో ఫార్మా చూసుకున్నట్లయితే ఇండియన్ కంపెనీస్ మోస్ట్లీ జనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. లాస్ట్ వీక్లో ట్రంప్ ఫార్మా మీద టారిఫ్స్ అన్నాడు, కాకపోతే ఈ వీక్లో చాలా క్లియర్గా చెప్పారు జనరిక్ డ్రగ్స్ ఎవరెవరైతే అమెరికాలోకి ఇంపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద టారిఫ్స్ పెట్టము అని. సో ఫార్మా సెక్టర్కి కూడా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఆ రకంగా మీరు మొత్తం ఫైనాన్స్లో క్రెడిట్ గ్రోత్, ఎకానమీలో క్రెడిట్ గ్రోత్ పెరుగుతుందనడం, ఐటీలో బ్యాడ్ ఫేజ్ ఒక ఎండ్కి వస్తుందన్న సిగ్నల్ కనిపించడం, ఫార్మాకు కూడా ట్రంప్ నుంచి అంత ఇబ్బందులు లేవని తెలియడం, ఓవరాల్ నిఫ్టీలో మంచి కాంపోజిషన్ కనుక మార్కెట్ హ్యాస్ బిన్ మూవింగ్ అప్ అండి. అయితే మీరు ఇంకో టెక్నికల్గా చూసినట్లయితే 25,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది. లాస్ట్ 3-4 డేస్లో కూడా చాలా క్లియర్గా ఉంది. మార్కెట్ 25,000 కిందకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. 25,000 చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఇన్ ద మీడియం టర్మ్ ఒక 5 monthsగా చూసుకుంటే 25,000కి ఒక 650 పాయింట్స్ అటు 650 పాయింట్స్ ఇటు, అంటే 25,650 అప్పర్ ఎండ్ అయితే 24,350 లోవర్ ఎండ్. ఈ రెండింటి మధ్యలోనే ఒక 4-5 monthsగా మార్కెట్ ఉంది. ఇప్పుడు కూడా మోస్ట్లీ ఈ రెండింటి మధ్యలోనే మార్కెట్ ముందుకు వెళ్తుంది అనేది అనిపిస్తుంది. మరి 25,650 నెక్స్ట్ టార్గెట్ క్రాస్ అవ్వాలి అంటే ఏవైతే Q2 రిజల్ట్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయో అవి స్ట్రాంగ్గా ఉండాలి. వాటిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటే అప్పుడు మార్కెట్ ఖచ్చితంగా 25,650 దాటి ముందుకు వెళ్తుంది. అదర్వైజ్ అదే రేంజ్ బౌండ్లో ఒక 500 పాయింట్స్ అటు ఇటు ఉంటూ ఒక రేంజ్ బౌండ్లో కంటిన్యూ అవుతుంది. కానీ ఈ మీడియం టర్మ్ ఎప్పుడు ఇది డెఫినెట్గా బ్రేక్ అయ్యి మార్కెట్ కొత్త హైస్ 26,000, 27,000, 28,000కి వెళ్తుంది అనేది చూస్తే 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వచ్చి కరెంట్గా జరుగుతున్న Q2 రిజల్ట్స్ అర్నింగ్స్ ఫేజ్. ఇది నెక్స్ట్ మంత్ 15th వరకు డైలీ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. అందరూ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు ఏం జరుగుతుందని. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, అలా అని చెప్పి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే బ్యాడ్ ఫేజ్ ఎండ్కి వస్తుంది, గుడ్ ఫేజ్ అనేది Q3 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్కెట్ అర్నింగ్స్ బ్యాడ్ ఫేజ్ అయితే ఈ క్వార్టర్తో ఎండ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్తో అందరూ ఉన్నారు. సెకండ్ మీరు చూస్తే గవర్నమెంట్ లాస్ట్ 1 yearలో GST రేట్స్ కట్ చేసింది, ఇన్కమ్ ట్యాక్స్లు కట్ చేసింది, RBI రెపో రేట్లు కట్ చేసింది, అలాగే సిస్టంలో చాలా లిక్విడిటీ ఇంజెక్ట్ చేసింది. లిక్విడిటీ అంటే ఎందుకు అవసరం అంటే సిస్టంలో ఎకానమీలో ఎక్కువ డబ్బులు ఉంటే అప్పుడు వాటికి కావాల్సిన ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గిపోతాయి. బ్యాంకులో ఆ డబ్బులు అందరిని లెండ్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం తగ్గించి లెండ్ చేస్తారు. అందరికీ తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి కాబట్టి ఎకానమీలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సో ఆ రకంగా ఈ గవర్నమెంట్ అయితే తన సైడ్ నుంచి మార్కెట్ని పుష్ చేయడానికి చేయాల్సినవన్నీ చేసింది. మార్కెట్ ఎందుకు ఆగిపోయింది అంటే ఒకే ఒక కారణం, ఇండియా US ట్రేడ్ డీల్. అంతే. ఆ ట్రేడ్ డీల్ ఎప్పుడైతే ఒక కొలిక్కి వస్తుందో డెఫినెట్గా మార్కెట్ ఇప్పుడున్న రెసిస్టెన్స్ దాటుకొని కొత్త హైస్ ఇస్తుంది అనేది 100% అందరికి కనిపించే చాలా క్లియర్గా కనిపిస్తుంది సిగ్నల్. ఈవెన్ లాస్ట్ నైట్ మన మోదీ గారు ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని చెప్పారు కదా, దాంట్లో కూడా గాజా డీల్ కోసం అని చెప్పి మాట్లాడిన ఫోన్లో, దాంట్లో సెకండ్ హాఫ్లో మన US FTA డీల్ చాలా ముందుకు వెళ్తుందని ఇద్దరు ఆప్టిమిజం వ్యక్తం చేశారని చెప్పారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సిగ్నల్ ఫర్ ద మార్కెట్ అండి. సో మొత్తానికి ఏదైనా సరే 2 దేశాల మధ్య సత్సంబంధాలు కనుక ఏర్పడ్డాయంటే ఇక మన మార్కెట్లకి ఇంకా అడ్డోదిపోలేదు, ముందుకెళ్ళడానికి అంటారు. డెఫినెట్గా షార్ట్ టర్మ్లో అయితే ఇంకా కొంచెం కన్సాలిడేషన్ సైడ్ వేస్ ఫేజ్లోనే ఉంది. US FTA డీల్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో మార్కెట్కి చాలా క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ హై లెవెల్స్కి టచ్ అవ్వడానికి. సో ఇంకొక 2 నెలల్లో కూడా మనం అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేస్తున్నాం కాబట్టి అంటే జనవరి నుంచి మార్కెట్లలో మనం ఊహించిన ర్యాలీ అయితే ఉండొచ్చు అంటారా? ఐ వుడ్ హోప్ ఈవెన్ ముందే ఇంకా స్టార్ట్ అయిపోతుందన్న ఆశ అండి. మోస్ట్లీ US FTA డీల్ ఈ రోజు ఈవినింగ్ ఒకవేళ అనౌన్స్ చేశారు అనుకోండి డీల్ ఫైనలైజ్ అయిందని, మండే మార్నింగ్ మీకు ఒక 1000 points అప్తో మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా ఆగిపోయి ఉంది అనమాట. ఆ బ్యాండ్ లో ఉండడానికి సైడ్ వేస్ ఫేజ్ లో ఉండడానికి ఇప్పుడు మన మార్కెట్ లో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ US FTA డీల్, దానివల్ల రూపీ డెప్రిషియేట్ అవ్వడం. ఈ ఇష్యూ ఎప్పుడైతే కొంచెం సార్ట్ అవుట్ అవుతుందో, ఎందుకంటే మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి అంతా ఆల్రెడీ చేసి పెట్టారు.
జిఎస్టీ రేట్ కట్స్ చేశారు. మీరు కంపెనీస్ చూస్తే కూడా చాలా మంది ఎప్పుడైతే సెప్టెంబర్ 22 జిఎస్టీ కట్ అయిందో ఆ తర్వాత నుంచి 2 వీలర్ సేల్స్ 3 వీలర్ సేల్స్ విపరీతంగా పెరిగాయని చాలా కంపెనీస్ డేటా ఇచ్చారు. సో మార్కెట్ ఎకానమీ అయితే మంచి ఊపు అందుకోవడానికి రెడీగా ఉంది. ఆపి పెడుతుంది స్పీడ్ బ్రేకర్ ఓన్లీ ఆ యుఎస్ ఎఫ్టీడీ. ఎప్పుడైతే ఆ స్పీడ్ బ్రేకర్ దాటేస్తారో మళ్ళీ హై స్పీడ్ లో ముందుకు వెళ్ళడానికి చాలా క్లియర్ సిగ్నల్స్. సో హర్ష, మరి అంటే ఇప్పుడున్న మార్కెట్ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతానికి ఏ సెక్టార్స్ బాగా ఫేవర్గా ఉన్నాయంటారు అసలు అంటే మన రాడార్లో పెట్టుకోవడానికి? కరెక్ట్ అండి. ఇప్పుడు ఎకానమీ ఇందాక నేను చెప్పినట్టు ఎకానమీ బాగా గ్రో అవ్వాలంటే అన్నిటికంటే ముందు ఉండాల్సింది క్రెడిట్. క్రెడిట్ అంటే బ్యాంక్స్ నుంచి రావాల్సిన క్రెడిట్. అది ఇక్కడ మన ఇండియాలో బ్యాంక్స్ కంటే కూడా ఎన్బిఎఫ్సిస్ రోల్ చాలా కీలకం. కన్సంప్షన్ సెక్టర్లో ఎవరైనా సరే వెహికల్ లోన్స్, మనం టీవీలు కొనేటప్పుడు ఈఎంఐలు, మీ క్రెడిట్ కార్డులతో ఏవైతే ఈఎంఐలు ఇవన్నీ తీసుకుంటారో ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఎన్బిఎఫ్సిస్ చాలా ఫోకస్డ్గా ఆడుతున్నటువంటి గేమ్. కనుక రాబోయే కాలంలో మా ఎకానమీ పికప్ అవ్వాలంటే ముందు క్రెడిట్ పికప్ అవ్వాలి. కనుక ఎన్బిఎఫ్సిస్ మీద ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా చూస్తూ ఉండాలి. అలాగే కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ ఏవేవైతే ఉంటాయో కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కనుక మీరు చూసినట్లయితే, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎగ్జాక్ట్ కంపెనీ పేర్లు అండి, బట్ ఆ సెక్టర్స్ ఏ సెక్టర్స్ పికప్ మోడ్లోకి వస్తున్నాయనేది చూస్తున్నట్లయితే మీరు ఆటో సెక్టర్స్ కానీ ఈ కన్సంప్షన్ రిలేటెడ్గా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్గా ఉన్న సెక్టర్స్ అన్నీ కూడా మళ్ళీ ముందు పికప్ చేసుకుంటే అనేది డెఫినెట్గా పికప్ చేసుకోవడం అనేది మాత్రం చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.